కేవలం 100 గ్రాముల బరువు భారతదేశంలోని కోట్ల ఒలింపిక్స్ అభిమానుల గుండెల్లో ఎన్నో కిలోల బరువు పెరిగేలా చేసింది. ఎన్నో ఆశలతో పారిస్ దేశంలో భారత్కు తొలి బంగారు పతకాన్ని ఖాయం చేస్తూ వినీష్ ఫోగాట్ ఫైనల్కు వెళ్ళింది. సంతోషంతో దేశమంతా సంబరపడింది. కనీసం వెండి పతకమైనా దక్కుతుంది లేదా స్వర్ణ పతకమైనా వస్తుందనే ధీమా భారత్ రెజ్లింగ్ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం చేరుతుందనుకున్నారు. కానీ ఇంతలోనే వినీష్ ఒలింపిక్ రజతాన్ని పొందాలనే కల విషాదాంతంగా మారింది. ఒలింపిక్ ఫైనల్ చేరిన భారత తొలి మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించి కనీసం రజతం ఖాయం చేసుకున్న వినీష్ 100 గ్రాముల బరువు పెరిగిందన్న అనర్హత కారణంగా పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. రెజ్లింగ్ గేమ్ నియమాల్ని ఒకసారి పరిశీలిస్తే ఒలింపిక్స్ ఫ్రీస్టైల్ రెజ్లింగ్ పురుషుల విభాగంలో 6 కేటగిరీలు ఉంటాయి. 57 నుంచి 125 కిలోల వరకు ఉంటాయి. మహిళల్లో కూడా 6 కేటగిరీల్లో ఉన్నాయి. అవి 50 కిలోలు, 53, 57, 62, 68, 76 ఈ విధంగా 6 కేటగిరీలు ఉన్నాయి. వినీష్ ఫోగాట్ 50 కిలోల బరువు కేటగిరీ విభాగంలో పోటీ పడింది. సంబంధిత కేటగిరీలో పోటీ చేసేవారు అంతే బరువు ఉన్నారా లేదా అని పోటీ జరిగే రోజు ఉదయం 30 నిమిషాల పాటు బరువు కొలుస్తారు. ఈ సమయంలో ఎన్నిసార్లైనా బరువును చూసుకోవచ్చు. రెండవ రోజు 15 నిమిషాల పాటు మాత్రమే బరువును చూసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీలో కేటాయించిన దానికంటే ఎక్కువ గ్రాములు ఉంటే డిస్క్వాలిఫై చేస్తారు. అదేవిధంగా ఆరోగ్య పరీక్షలు చేసి అంటువ్యాధులు ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. అంటువ్యాధులు ఉంటే కూడా డిస్క్వాలిఫై చేస్తారు. ఈ కుస్తీ పోటీలో పాల్గొనే అథ్లెట్స్ ఖచ్చితంగా గోర్లు కూడా కట్ చేసుకొని ఉండాలి. వినీష్ ఫోగాట్ ఒక ఫైటర్. కామన్వెల్త్ క్రీడల్లో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. అలాగే ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచిన తొలి భారత మహిళా రెజ్లర్గా చరిత్ర సృష్టించింది. ఒలింపిక్ పతకం మాత్రం కొన్నేళ్లుగా ఆమెను ఊరిస్తూ వస్తుంది. 2016లో రియో ఒలింపిక్స్లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగి మోకాలి నొప్పుతో మధ్యలోనే నిష్క్రమించాల్సి వచ్చింది. స్ట్రక్చర్పై ఆమె నిష్క్రమించిన తీరు దేశంలో ఒలింపిక్ అభిమానుల్ని బాధించింది. మళ్ళీ ఇక రెజ్లింగ్ పోటీలలో పాల్గొన్నదేమో అనుకున్న సందర్భంలో ఎంతో కష్టపడి తిరిగి పుంజుకొని 2020లో టోక్యో ఒలింపిక్స్లో పాల్గొని క్వార్టర్స్లో ఓడిపోయింది. వినీష్ గతంలో 53 కేజీల విభాగంలో పోటీ పడేది. అయితే ఆ విభాగంలో ఇంకో రెజ్లర్ అంతిమ్ ఈ ఒలింపిక్స్కు అర్హత సాధించడంతో వినీష్ ఫోగట్ 50 కేజీల విభాగానికి తగ్గాల్సి వచ్చింది. సాధారణంగా 57 కిలోల బరువు ఉండే వినీష్ తగ్గేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ ఏడాది మార్చిలో సెలక్షన్స్ ట్రయల్స్లో 50 కేజీల్లో పోటీ పడింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఆగస్టు 17న తన ఎడమకాలికి ఆపరేషన్ చేసుకుంది. సంవత్సరంలోనే తిరిగి ఎంతో కష్టపడి పోటీకి సిద్ధమైంది. ఈసారి ఎలాగైనా ఒలింపిక్స్లో పతకాన్ని సాధించాలనే తన కలను నెరవేర్చుకోవాలనే కసితో తనకి తాను 57 కిలోల నుంచి 50 కిలోల బరువుకు తగ్గేందుకు తీవ్రంగా శ్రమించింది. ఈ ఒలింపిక్స్లో ఆమె పోరాడిన విధానాన్ని చూస్తే తప్పనిసరిగా భారత్ తరపున ఫైనల్లో ఆడి రజత పతకాన్ని అందిస్తుందని అందరూ భావించారు. ఎందుకంటే ఆమె ఆడిన 6 బౌట్లలో గెలిచిన తీరును చూసిన ప్రతి ఒక్కరూ పతకం గెలుస్తుందని అనుకున్నారు. సెమీఫైనల్లో క్యూబా దేశానికి చెందిన రెజ్లర్ గుజ్మార్ లోపెజ్పై 5-0 తేడాతో ఆమెకి ఏమాత్రం అవకాశం లేకుండా గెలిచిన తీరు, అలాగే క్వార్టర్స్లో ఉక్రెయిన్ దేశానికి చెందిన రెజ్లర్ లివాచ్ను ఓడించిన తీరు కానీ, అన్నింటికంటే ముఖ్యంగా ప్రీ క్వార్టర్స్లో డిపెండింగ్ ఛాంపియన్ 4 సార్లు ప్రపంచంలో ఒక్క ఓటమి కూడా ఎరుగని వరల్డ్ నెంబర్ 1 ఛాంపియన్ జపాన్ రెజ్లర్ సుసాకేవిని ఓడించిన విధానాన్ని చూస్తే ఎవరైనా పతకం గెలుస్తుందనే భావిస్తారు. కానీ ఫైనల్కి ముందు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందని డిస్క్వాలిఫై అవ్వడంతో అందరి ఆశలు గల్లంతయ్యాయి. ఈ సంఘటన పట్ల భారతదేశంలో అభిమానులు ఎంతగానో తల్లడిల్లారు. అభిమానులే ఇలా తల్లాడుతుంటే వినీష్ ఫోగట్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. తన కెరీర్లోనే అత్యుత్తమ క్షణాలు పొందాలని భావించి ఇలాంటి పరిస్థితి వస్తుందని ఆమె అస్సలు ఊహించి ఉండదు. దీనికోసం ఆమె పడిన శ్రమ మామూలుది కాదు. కేవలం ఒక్క రోజులో 2 కిలోల 600 గ్రాములు తగ్గడం అంటే ఆమె ఎంత శ్రమ పడిందో మనం అర్థం చేసుకోవచ్చు. తొలి రోజు పోటీ సమయానికి 49 కిలోల 900 గ్రాములు ఉన్న వినీష్ శక్తి కోసం తీసుకున్న స్వల్పాహారం, డిహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు తాగిన నీరు కారణంగా ఆమె 52 కిలోల 700 గ్రాములకు బరువు పెరిగింది. మరుసటి రోజు ఉదయం ఫైనల్ మ్యాచ్ ఉండడంతో 50 కేజీల బరువు తగ్గేందుకు రాత్రంతా కష్టపడింది.
ఒక్క నిమిషం కూడా పడుకోలేదు, ఒక్క చుక్క నీరు కూడా తాగలేదు. అటు ఇటు పరిగెత్తుతూ స్కిప్పింగ్ చేస్తూ చెమటలు పట్టేందుకు సోనా బెల్ట్ ధరించి బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. ఆవిరి పట్టుకొని స్నానం చేసింది, జుట్టు కత్తిరించుకుంది, తన శరీరంలోని కొంత రక్తాన్ని కూడా తొలగించుకుంది. ఇంత కష్టపడి చేసినా ఆమె ప్రయత్నం ఫలించలేదు. 2 కిలోల 600 గ్రాములు తగ్గిన ఆమె 100 గ్రాములు తగ్గకపోవడంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి. ఈసారి ఎలాగైనా ఒలింపిక్ పతకం సాధించాలని ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన వినీష్కి ఈ స్థాయిలో నిరాశ ఎదురవడం భరించలేకపోయింది. డీహైడ్రేషన్ ఎక్కువవడంతో హాస్పిటల్లో చేరింది. నిజానికి భారతదేశంలో ఒక ఆడపిల్ల ఒలింపిక్ గేమ్స్ ఆడే స్థాయికి వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. వినేష్ ఫోగట్ ఆ స్థాయికి వెళ్ళడానికి ఎంతో శ్రమ కోర్చి కఠిన సవాళ్ళు ఎదుర్కొని జీవితంలో ఎన్నో అడ్డంకులు దాటి దృఢంగా నిలబడ్డ వినీష్కి ఇది తీరని ఆవేదన కలిగించే అంశం. ఈ సంఘటన ఇప్పట్లో మర్చిపోవడం సాధ్యమయ్యే పని కాదు. ఒలింపిక్ గేమ్స్లో ఆడాలని ఎంతోమంది కలలు కంటారు. అది కోట్లలో ఎవరికో ఒకరికి మాత్రమే అదృష్టం వరిస్తుంది. అంతటి అదృష్టాన్ని త్రుటిలో కోల్పోయిన పరిస్థితి భరించడం ఎవరికైనా తీరని కష్టమే. భారత రెజ్లింగ్ సమైక్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ లాంటి వాళ్ళ నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఆమె తన కెరీర్నే పణంగా పెట్టి అతనికి వ్యతిరేకంగా 40 రోజుల పాటు నిరసన చేపట్టింది. దీనికి వినీష్ ఫోగట్ నాయకత్వం వహించింది. ఆమెను మానసికంగా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ఆ స్థితి నుంచి ఆమె కోలుకొని తిరిగి పోటీలో పాల్గొనడానికి చాలా కష్టపడింది. వినేష్ ఫోగట్ ఒలింపిక్స్కి వెళ్లే ముందు ఇదే తన చివరి గేమ్స్ అని, దేశంలో రెజ్లింగ్ ఎంచుకునే నా దేశ అమ్మాయిలకు నేను ఒక రోల్ మోడల్ కావాలని కోరుకుంది. నేను వారి కోసమే పోరాడుతున్నాను, నా కోసం కాదు. వారు సురక్షితంగా ఈ పోటీలో పాల్గొనాలి. అందుకే నేను జంతర్ మంతర్ దగ్గర కూడా పోరాడాను అని చెప్పి ఎంతో స్ఫూర్తితో పారిస్కి బయలుదేరింది. రెజ్లింగ్లో ఈసారి దాదాపు ఖాయమనుకున్న ఒలింపిక్స్ పతకాన్ని త్రుటిలో కోల్పోవడం భారత అభిమానులే తట్టుకోలేకపోతున్నారు. ఇంతటి బాధని ఆమె ఎలా భరిస్తుందో ఊహించుకోవడానికి కష్టంగా ఉంది. వినీష్ని మళ్ళీ భవిష్యత్తులో ఒలింపిక్స్లో చూస్తామో లేదో అన్నది సందేహమే. కానీ ఈ చిన్న 100 గ్రాముల బరువు ఆమె 100 సంవత్సరాలకు వేదన మిగిల్చిందనే చెప్పవచ్చు. డీహైడ్రేషన్తో హాస్పిటల్లో చేరిన తర్వాత ఆమె ఒక ట్వీట్ చేసింది వారి అమ్మ పేరు మీద. అమ్మ, కుస్తీనే నా మీద గెలిచింది. నేను ఓడిపోయాను. నన్ను క్షమించండి. ఇక నాకేమాత్రం పోరాడే బలం లేదు. గుడ్ బై రెజ్లింగ్. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను అని తన ట్విట్టర్లో స్వయంగా ప్రకటించింది. ఒలింపిక్స్లో ఓడిపోయినందుకు గాను తీవ్రమైన బాధతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఇలా ఉండగా తనపై అనర్హతను సవాల్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ను ఆశ్రయించింది. తను రజత పతకం గెలిచినందుకు అందివ్వాలని అప్పీల్లో వినేష్ కోరింది. అప్పీల్ను విచారణకు తీసుకున్న కోర్టు వినేష్ ఫోగట్ పిటిషనర్ సమర్థిస్తూ సిల్వర్ మెడల్ క్లెయిమ్ చేసుకోవచ్చని తీర్పిచ్చింది. ఇది ఆమెకు మరియు దేశ అభిమానులకు ఊరటనిచ్చే అంశం. దేశంలో మెజారిటీ ప్రజలు ఈ సందర్భంగా ఆమెకు మద్దతు పలికారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. ఇదే ప్యారిస్ ఒలింపిక్స్లో కెన్యా దేశానికి చెందిన ఫెయిత్ కీప్యాగాన్ అనే అథ్లెట్ 5,000 మీటర్ల పరుగు పందెంలో అడ్డం వచ్చాడనే కారణంతో ఫైనల్లో డిస్క్వాలిఫై చేశారు. అయితే కెన్యా ప్రభుత్వం అప్పీల్ చేయడంతో అతనికి రజత పతకం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇదే వినీష్ ఫోగాట్ విషయంలో ఇలాంటి విజ్ఞప్తి భారత్ నుంచి జరగలేదు. మరో విషయం, ఒలింపిక్స్ విజేత విజేందర్ సింగ్ కూడా వినేష్ ఫోగట్ డిస్క్వాలిఫై వెనుక ఏదో కుట్రకోణం ఉందని ఆరోపించాడు. వినీష్ గెలిస్తే దేశంలో క్రీడల చుట్టూ ఉన్న పరిస్థితులపై ప్రభావం పడుతుందని, ముఖ్యంగా రెజ్లింగ్ ఆటపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది వారి వాదన. బరువు కారణంగా డిస్క్వాలిఫై చేయడం వెనుక నిజంగా కుట్ర జరిగి ఉంటే, దానికి ఎవరైనా కారణమై ఉంటే మాత్రం వాళ్ళు నిజమైన దేశద్రోహులుగా మిగిలిపోతారు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.